Hello everyone, welcome to Learn Web Code HTML పార్ట్ 3. ఈ వీడియోలో కంప్లీట్గా మనం ఫార్మాటింగ్ ట్యాగ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫార్మాటింగ్ ట్యాగ్స్ అంటే టెక్స్ట్ని ఏ విధంగా డిఫరెంట్ స్టైల్లో మనం ప్రజెంట్ చేయగలం అనేదన్నమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. And formatting tags. HTML text formatting tags are used to create different appearance, and these tags are crucial for improving readability and highlighting important information and structuring your content effectively. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మన కాంటెంట్ని కొంచెం స్పెషల్గా హైలైట్ చేసి చూపించడానికి మనం ఫార్మాటింగ్ ట్యాగ్స్ని యూజ్ చేస్తాం. సో హెచ్టిఎంలో చాలా రకాల ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఉన్నాయి, బట్ మనం పర్టికులర్గా 12 ట్యాగ్స్నే యూజ్ చేస్తాం. అది కూడా హెచ్టిఎంఎల్లోనే. సిఎస్ఎస్ వచ్చాక అవసరం ఉండదు ఎక్కువ శాతం. అండ్ నౌ ఆ ట్యాగ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ 4 ట్యాగ్స్. ఒకటి బీ ట్యాగ్. ఆల్రెడీ మనం ఇంతకుముందు పార్ట్ 1 పార్ట్ 2లో కూడా దీని గురించి డిస్కస్ చేసాం. బీ ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుందన్నమాట. సో టెక్స్ట్ని బోల్డ్ చేసి థిక్గా చూపించడానికి యూజ్ చేస్తాం. సో ప్రతి ఫార్మాటింగ్ ట్యాగ్కి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. సో బోల్డ్ ట్యాగ్. సెకండ్ వన్ ఐ ట్యాగ్, ఇటాలిక్, మన ఫాంట్ స్టైల్ని ఇటాలిక్లోకి మార్చడానికి యూజ్ అవుతుంది. అండ్ అండర్లైన్ చేయడానికి టెక్స్ట్కి యూజ్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ ప్రీ ట్యాగ్. సో దీని గురించి మాట్లాడదాం తర్వాత. అండ్ నౌ ఫస్ట్ వన్. సో పారాగ్రాఫ్తో స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది ఒక పారాగ్రాఫ్ రాశాను నేను. ఈ విధంగా కనిపిస్తుంది అది. సో దీన్ని మనం అండర్లైన్ చేసి బోల్డ్ చేయడానికి ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వరుసగా వద్దాం. సో దిస్ ఇస్ ద బోల్డ్ ట్యాగ్. బీ ట్యాగ్ని మనం యూజ్ చేస్తాం. అండ్ కట్. సో ఈ విధంగా టెక్స్ట్ అనేది బోల్డ్ కనిపిస్తుంది. సో ఇంకొక పారాగ్రాఫ్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థం అవ్వచ్చు. యా. సో అండ్ నౌ చూసారు కదా, దీని యొక్క ఫాంట్ సైజ్ కూడా తక్కువగా ఉంది అండ్ బోల్డ్ అంటే థిక్గా కనిపించట్లేదు. సో నార్మల్ పారాగ్రాఫ్కి బోల్డ్ యూజ్ చేసిన పారాగ్రాఫ్కి డిఫరెన్స్ అనమాట. అండ్ ఇదే విధంగా మనం ఐ ట్యాగ్కి యూజ్ చేస్తే యా. అండ్ ఈ ప్లేస్లో మనం ఐ ట్యాగ్ని యూజ్ చేద్దాం. ఐ ట్యాగ్ మన టెక్స్ట్ని ఇటాలిక్ స్టైల్లోకి మార్చడానికి. సో లెర్న్ వెబ్ కోడ్ ఈ స్టైల్లో ఉంది. ఇందాక థిక్గా కనిపించింది అండ్ ఇప్పుడు ఈ విధంగా. సో ఎందుకు ఒకటే లైన్ యూజ్ చేస్తున్నాను అని అంటే మీకు కూడా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి వీలైద్దని చెప్పేసి. సో ఈ పారాగ్రాఫ్ని కూడా మార్చేద్దాం. యా. ఇప్పుడు చూడండి, నార్మల్ పారాగ్రాఫ్ ఈ స్టైల్లో మనకు కనిపిస్తుంటే బోల్డ్ చేసిన ఫార్మెట్ ఇలాగా, ఇటాలిక్లో ఉన్నది స్లైట్గా ఇలా వంగినట్టు కనిపిస్తుంది. అండ్ యా, ఇటాలిక్ చేయడానికి ఐ ట్యాగ్ ఒక్కదాన్నే కాదు, ఇంకొక 2 టైప్ ఆఫ్ ట్యాగ్స్ని యూజ్ చేస్తాం. అదేంటంటే ఫస్ట్ వన్ ఈఎం, ఎంఫ్ ట్యాగ్. ఎంఫ్ అన్నా కానీ ఇటాలిక్ అనే అర్థం అనమాట. సో అండ్ సేవ్. సో ఇక్కడ మీకు ఏమైనా ఈ రెండు లైన్స్ ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? లేదు. ఎందుకంటే ఐ ట్యాగ్ని యూజ్ చేయొచ్చు లేదా ఎంఫ్ ట్యాగ్ని యూజ్ చేసినా మనం మన కాంటెంట్ని డైరెక్ట్గా మార్చొచ్చు ఇటాలిక్ స్టైల్లోకి. అండ్ ఇంకొక ట్యాగ్ ఉంది, సైట్, సిఐటిఈ సైట్ అనమాట. సో ఈ ట్యాగ్ని యూజ్ చేసి కూడా మనం మన మన టెక్స్ట్ని ఇటాలిక్ స్టైల్లోకి మారుస్తాం. సో ఈ 3 కూడా ఇటాలిక్ స్టైల్కి సంబంధించినవి అనమాట. అండ్ యా, ఇక్కడ హెచ్ఆర్ ట్యాగ్ని యూజ్ చేద్దాం. డిఫరెన్స్ కనిపించాలి కదా. సో సేవ్. యా, ఇది బోల్డ్ ట్యాగ్ అనమాట. ఫస్ట్ వన్ నార్మల్ పారాగ్రాఫ్ అండ్ ఇవి 3 ఇటాలిక్ స్టైల్లో. కొంచెం స్లైట్గా డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు ఐ థింక్. అండ్ నా నెక్స్ట్ వన్ ప్రీ ట్యాగ్. పారాగ్రాఫ్ని యూజ్ చేద్దాం. అండ్ లారెమ్ని యూజ్ చేస్తాను. లారెమ్, సారీ స్పెల్లింగ్ మిస్టేక్. లారెమ్. సో ఆల్ట్ జెడ్. యా, సేవ్. సో లారెమ్తో ఒక పారాగ్రాఫ్ ఈ విధంగా రాసాం.
అండ్ నౌ ద ఫోర్త్ ట్యాగ్ ఈజ్ ప్రీ ట్యాగ్. ఇక్కడ నేను స్పేస్ ఇవ్వాలి, అంటే ఈ కాంటెంట్ నాకు ఇలా కనిపించాలి ఇక్కడ నుంచి. సో సేవ్ అండ్ రన్. రాలేదు, సేమ్ ఆ పారాగ్రాఫ్ ఎలా అయితే ఉందో అలాగే వచ్చింది. సో ఇలాంటి కేసులో నాకు ఒక సెంటెన్స్ నాకు పర్టికులర్ పాయింట్ నుంచి కావాలి అన్నప్పుడు మనం ప్రీ ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఓకేనా, ప్రీ ట్యాగ్ కట్. సో ఇక్కడ అండ్ సేవ్. ఇప్పుడు సో లైన్ బ్రేక్తో సహా నాకు ఆ పర్టికులర్ టెక్స్ట్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అండ్ ఇంకా మీరు బాగా గమనిస్తే ఈ లారెమ్ అని ఈ లైన్ దగ్గర ఫాంట్ స్టైల్ వేరేగా ఉంటే దీని యొక్క ఫాంట్ స్టైల్ వేరేగా ఉంది. సో ఈ విధంగా ప్రీ ట్యాగ్ని యూజ్ చేసి మనం మనకు కావాల్సిన దగ్గర ఎక్కువ స్పేస్ ఇవ్వచ్చు. మీరు HTML ఫైల్లో ఎంత స్పేస్ ఇచ్చినా ఆ వైట్ స్పేస్ అంతా ఒకే వైట్ స్పేస్ లాగా తీసుకుంటుంది. సో ఇక్కడ నేను స్పేస్ ఇచ్చాను ఈ పర్టికులర్ ప్లేస్లో, బట్ రాలేదు. నా ఫైల్లో స్పేస్ ఉంది కానీ బ్రౌజర్ స్క్రీన్లో ఇక్కడ ఈ పాయింట్లో కనిపించట్లేదు. సో ఎంత స్పేస్ ఇచ్చినా, వైట్ స్పేస్ ఎంత ఇచ్చినా అది ఒక వైట్ స్పేస్ లెక్కనే తీసుకుంటుంది. సో ప్రీ ట్యాగ్ని యూజ్ చేయడం ద్వారా మనం ఈ విధంగా రాయొచ్చు అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ స్లైడ్లో ఫస్ట్ వన్ డెల్ ట్యాగ్, అంటే స్ట్రైక్ అవుట్ అంటాం, చూస్తుంటాం మనం. ప్రైజ్ రాసి ఒక లేబుల్ మీద దాని పక్కనే ఒక ప్రైజ్ని కొట్టేసి ఇంకో ప్రైజ్ తగ్గింది అని చెప్పడానికి యూజ్ చేస్తాం. సో ఆ స్ట్రైక్ అవుట్ రాయడానికి డెల్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. స్ట్రాంగ్ సేమ్ యాజ్ టీజ్గా బోల్డ్ ట్యాగ్ లాగే, కాకపోతే ఇది కొంచెం బ్యాక్ ఎండ్లోకి వెళ్ళినప్పుడు ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది స్ట్రాంగ్. అండ్ దెన్ ప్రతి ఫార్మేటింగ్ ట్యాగ్కి ఓపెనింగ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయి, ఇది డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ దెన్ సెవెంత్ వన్ మార్క్ ట్యాగ్. మనం ఏమైనా టెక్స్ట్ని ఒక కలర్తో హైలైట్ చేయాలి అనుకుంటే ఈ ట్యాగ్ని యూజ్ చేస్తాం. సింటాక్స్లో మీరు చూస్తే మార్క్ ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంది కదా, సేమ్ అలాగే రాస్తాం. అండ్ మీరు ఇక్కడ చూసిన సింటాక్స్ అన్నిటికీ బ్యాక్గ్రౌండ్లో ఎల్లో కలర్ ఉంది, అది ఇవ్వడానికి కూడా కారణం మార్క్ ట్యాగ్. ఎందుకంటే మనం ఏదైనా కాంటెంట్కి మార్క్ ట్యాగ్ ఇచ్చినప్పుడు అది డైరెక్ట్గా ఎల్లో కలర్తో ఇదే విధంగా హైలైట్ అవుతుంది అనమాట. అండ్ సెకండ్ వన్ బిగ్ ట్యాగ్ అంటే మన కంటెంట్ని పెద్ద చేసి చూపించడం. అండ్ నెక్స్ట్ స్లైడ్లో చూస్తాం స్మాల్ ట్యాగ్ కూడా సేమ్ వే. సో ఒకేసారి అండ్ నౌ దిస్ వన్. అండ్ ఈ ప్లేస్లో మనం డెల్ యూజ్ చేద్దాం, డెల్ ట్యాగ్ స్ట్రైక్ అవుట్ చేయడానికి. అండ్ సేవ్. నా కోడ్ అనేది ఈ విధంగా స్ట్రైక్ అవుట్ వచ్చింది. సో స్ట్రైక్ అవుట్ చేయడానికి ఇంకొక ట్యాగ్ని కూడా ఇదే వేలో యూజ్ చేయొచ్చు, అదే ఎస్ మీన్స్ కూడా స్ట్రైక్ అవుటే. జస్ట్ ఎస్ ఒకటి రాసిన స్ట్రైక్ అవుట్ ట్యాగ్ని యూజ్ చేయొచ్చు. ఎస్ అండ్ సేవ్. రెండు, ఇది డెల్ ట్యాగ్ అండ్ ఇది ఎస్ ట్యాగ్ అనమాట. ఇది యూజ్ చేస్తే మనం స్ట్రైక్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ పారాగ్రాఫ్. అండ్ ఈ ప్లేస్లో మనం మార్క్ ట్యాగ్ని యూజ్ చేద్దాం, MARK మార్క్. అండ్ సేవ్. సరే సేమ్ మన పీపీటీలో ఎలా అయితే ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్లో హైలైట్ అయి వచ్చిందో టెక్స్ట్, అదే వేలో మార్క్ ట్యాగ్ని యూజ్ చేస్తే వస్తుంది అనమాట. సో ఇదిగోండి మార్క్ ట్యాగ్, ఈ విధంగా రాస్తాం. అండ్ నెక్స్ట్ వన్ స్ట్రాంగ్ ట్యాగ్. స్ట్రాంగ్ కూడా యాజ్ ఇట్ ఈజ్, దీన్ని డైరెక్ట్గా బోల్డ్ పక్కనే రాద్దాం, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది ఐడెంటిఫై చేయడానికి. అండ్ సేవ్. సేమ్ ఇక్కడ స్ట్రాంగ్ బోల్డ్ ట్యాగ్ ఎలాగైతే ఉంది, స్ట్రాంగ్ ట్యాగ్ కూడా అలాగే బోల్డ్గా కనిపిస్తుంది. ఈజీగా ఐడెంటిఫై చేయలేం, సేమ్ ఉంటాయి రెండు. అండ్ నెక్స్ట్ వన్ బిగ్ ట్యాగ్. సో బిగ్ ట్యాగ్ ఒకేసారి డైరెక్ట్గా స్మాల్ ట్యాగ్ రాద్దాం. బిగ్ ట్యాగ్ ఏదైతే వర్క్ చేస్తుందో స్మాల్ ట్యాగ్ కూడా అదే వర్క్ చేస్తుంది. బిగ్ ట్యాగ్ని మన ఆ పర్టికులర్ టెక్స్ట్ని బిగ్గా అంటే పెద్దది చేసి చూపించడానికి యూజ్ చేస్తాం. స్మాల్ ట్యాగ్ని చిన్నది చేసి చూపించడానికి యూజ్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా రాద్దాం. అండ్ SML. ఈ విధంగా టెక్స్ట్ అనేది ఈ మిగతా టెక్స్ట్ పోలిసి ఇది పెద్దగా కనిపిస్తుంది. అండ్
ఈ మిగతా టెక్స్ట్తో పోలిస్తే చిన్నదిగా కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం బిగ్ ట్యాగ్ అండ్ స్మాల్ ట్యాగ్ని యూజ్ చేసి మన కాంటెంట్ని అంటే మన టెక్స్ట్ని మనకు నచ్చిన విధంగా స్మాల్గా షార్ట్గా అంటే చిన్నదిగా పెద్దగా మనం డిస్ప్లే చేయించవచ్చు మన స్క్రీన్ మీద. అండ్ సెకండ్ వన్ సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్. సబ్స్క్రిప్ట్ అంటే X2 Y2 ఈ విధంగా రాస్తాం కదా, సో అవిలో రాయొచ్చు. అండ్ సూపర్ స్క్రిప్ట్ అయితే కాంటెంట్ పవర్ అంటే X2 ఈ విధంగా రాయడానికి యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ కోటేట్స్. క్యూ ట్యాగ్ అనేది మన టెక్స్ట్కి డబల్ కోట్స్ని అప్లై చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. అండ్ ఈ ట్యాగ్స్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. సో పారాగ్రాఫ్ ట్యాగ్లో వాటర్ ఫార్ములా తెలుసు కదా, H2O. సో అదే రాస్తున్నాం మనం. జస్ట్ H2O అని నేను రాసి సేవ్ చేస్తాను ఇక్కడ. అండ్ ఇంకొక పీ ట్యాగ్ని యూజ్ చేసి ఇక్కడ సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ అని కంప్లీట్గా రాయాల్సిన అవసరం లేదు. సబ్ అని రాస్తే సబ్స్క్రిప్ట్, సప్ అని రాస్తే సూపర్ స్క్రిప్ట్ అనమాట. అండ్ యా ఓ అండ్ సేవ్. ఇదే వేలో సబ్స్క్రిప్ట్ కూడా రాసి ఆ తర్వాత మాట్లాడదాం. సారీ ఈక్వల్ టు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారో ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిఫర్ చేసి సబ్స్క్రిప్షన్ చేయండి. ఫస్ట్ 100 సబ్స్క్రిప్షన్ తొందరగా రావాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ని. అండ్ యా కోడ్లోకి వెళ్ళిపోతే ఈజ్ ఈక్వల్ టు MC². సో డిఫరెన్స్ చూపించడానికి 2 టైమ్స్ రాశాను అనమాట. ఇక్కడ చూస్తే H2O జస్ట్ మామూలుగా H2O రాస్తే అది 2 అనేది ఈక్వల్గా ఫాంట్ సైజ్ దాని పక్కనే వచ్చింది. సో ఈ విధంగా సబ్స్క్రిప్ట్ని యూజ్ చేసి రాయడం వల్ల మనకి యాస్టీస్ ఫార్ములా వచ్చింది. అండ్ MC² కూడా ఇక్కడ 2 చూస్తే పెద్దగా ఉంది ఫాంట్ సైజ్లో, సికి పక్కన ఉన్నట్టుంది కానీ అది మనకి అది పవర్లో రావాలి కదా, సో ఇక్కడ బి మార్చలేదు, సప్ అండ్ సేవ్. ఇప్పుడు మన టెక్స్ట్ స్క్వేర్లో వచ్చింది 2 ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ విధంగా ట్యాగ్స్ని మనం యూజ్ చేస్తాం. అండ్ ద ఫైనల్ ట్యాగ్ క్యూ ట్యాగ్. దిస్ ఈజ్ ద లాస్ట్ ట్యాగ్. ఇంతటితో ఫార్మాటింగ్ ట్యాగ్స్ అన్నీ అయిపోయినట్టే. అండ్ సో ఇక్కడ జస్ట్ క్యూని యూజ్ చేస్తాం. క్యూ ఫర్ కొటేట్స్, డబల్ కోట్స్ వస్తాయి అన్నమాట మన టెక్స్ట్కి. మనకు పర్టికులర్గా ఏ టెక్స్ట్ అయితే కోట్స్ రావాలి అనుకుంటామో ఆ టెక్స్ట్కి డబల్ కోట్స్ కోసం ఈ విధంగా యూజ్ చేస్తాం. అండ్ యా ఇక్కడ చూస్తే మీరు డబల్ కోట్స్ వచ్చింది మన టెక్స్ట్కి. ఒకే లైన్ యూజ్ చేయడానికి కూడా ఇదే అంటే డిఫరెన్స్ చూపించవచ్చు అని చెప్పి యూజ్ చేశాను అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ వీడియోలో ఎలా ఉంది, ఇంకా ఏమన్నా కంటెంట్ ఎక్స్ట్రాగా మీకు కావాలా అనేది కమెంట్ చేసి నాకు చెప్పండి. ప్లీజ్ కమెంట్స్ చేయండి, ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, కావాలంటే ఒక లైవ్ సెషన్ పెడదాం. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.